హలో ఎవ్రీవన్, మనం గుడ్ విల్ క్వాలిక్యులేషన్స్ గురించి తెలుసుకుంటున్నాం కదా. సో గుడ్ విల్ అనేది ఇంటాంజిబుల్ అసెట్, వాల్యుయేషన్ వెరీ టఫ్ అండ్ ఇట్స్ నాట్ కరెక్ట్. అంటే ఈ పద్ధతి ప్రకారం పర్టికులర్గా ఫైండ్ అవుట్ చేసుకోవడం అని కానీ లేదా వాల్యూ కరెక్ట్ అని కానీ చెప్పడానికి చాలా ఛాన్సెస్ తక్కువగా ఉన్నాయి. ఎందుకంటే వీ కెనాట్ సీ అండ్ టచ్, దీన్ని మనం టచ్ చేయలేము, ప్లస్ అదేవిధంగా చూడలేము. కాబట్టి పర్ఫెక్ట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తున్నామని చెప్పడానికి కూడా ఛాన్సెస్ చాలా తక్కువ. కాకపోతే ఆర్గనైజేషన్స్ అన్నీ కూడా వాళ్ళకున్న ఎఫెక్ట్, అంటే గుడ్ విల్ ఎఫెక్ట్ అనేది ప్రాఫిట్స్ మీద కావచ్చు, లేదంటే బిజినెస్ డెవలప్మెంట్ మీద కావచ్చు, లేదంటే క్యాపిటల్ మీద కావచ్చు, ఈ విధంగా చూపిస్తుంది. కాబట్టి ఎఫెక్ట్ దాన్ని బేస్ చేసుకుని వాళ్ళకు నచ్చిన మెథడ్ని ఫాలో అవడం జరుగుతుంది. మనం ఇక్కడ గుడ్ విల్ని ఫైండ్ అవుట్ చేసుకోవడం కోసం సపోర్టెడ్ వాల్యూస్ అన్నిటిని ముందు ఫస్ట్ కాలిక్యులేట్ చేసుకోవాలి. మనం ఆల్రెడీ 2 క్లాసెస్లో చూసాము. అంటే డైరెక్ట్గా గుడ్ విల్ని ఫైండ్ అవుట్ చేయడానికి కొన్ని సపోర్టెడ్ వాల్యూస్ అనేవి అవసరం అవుతాయి. ఆ వాల్యూస్ని ముందుగా మనం ఫైండ్ అవుట్ చేసుకున్న తర్వాత ఫైనల్ గుడ్ విల్ వాల్యూ కాలిక్యులేషన్ అనేది జరుగుతుంది. అంటే ఆ రూల్ అప్లై చేయడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. ఇప్పుడు ఈరోజు క్లాస్లో నేను ఒక బ్యాలెన్స్ షీట్ని చూపించబోతున్నాను. సో జనరల్గా మనకి టోటల్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా లెక్కలో ఉన్నప్పుడు, అంటే ప్రాబ్లంలో ఉన్నప్పుడు ఆ వాల్యూస్ని బేస్ చేసేసుకుని ప్రిన్సిపల్స్ని అప్లై చేసుకుని గుడ్ విల్ని ఎలా ఫైండ్ అవుట్ చేసేయాలో చాలా సింపుల్ మెథడ్స్ని మనం లాస్ట్ క్లాసెస్లో నేర్చుకున్నాము. ఇప్పుడు ఇక్కడ బ్యాలెన్స్ షీట్ని ఎందుకు తీసుకుంటున్నాము, అదేవిధంగా బ్యాలెన్స్ షీట్ అనేది మనకి గుడ్ విల్ వాల్యుయేషన్లో ఎందుకు ఉపయోగపడుతుంది, ఆ ఇన్ఫర్మేషన్ని మనం ఏ విధంగా కాలిక్యులేట్ చేసుకోవడానికి యూజ్ చేసుకోవాలో ఈరోజు చెప్పబోతున్నాను. సో ఇక్కడున్న బ్యాలెన్స్ షీట్, ద ఫాలోయింగ్ బ్యాలెన్స్ షీట్ ఆఫ్ రిప్సన్ కంపెనీ లిమిటెడ్ యాజ్ ఆన్ 31st December 2009. సో లయబిలిటీస్ 1000 shares at the rate of 200 rupees. Each share value వచ్చి 200 rupees. So total shares 1000 shares. అంటే ఓవరాల్ గా క్యాపిటల్ 2 lakhs rupees. క్యాపిటల్ రిజర్వ్ 40,000, జనరల్ రిజర్వ్ 60,000, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ 20,000. సో ఓవరాల్ గా లాంగ్ టర్మ్ లయబిలిటీస్. నెక్స్ట్ క్రెడిటార్స్, బిల్స్ పేయబుల్స్, బ్యాంక్ లోన్, ప్రొవిజన్ ఫర్ ట్యాక్స్, ఇవన్నీ కూడా మనకి కరెంట్ లయబిలిటీస్. సో కరెంట్ లయబిలిటీస్, లాంగ్ టర్మ్ లయబిలిటీస్. సో అదేవిధంగా అసెట్స్ చూసుకుంటే ల్యాండ్ అండ్ బిల్డింగ్స్ 1,70,000, ప్లాంట్ అండ్ మిషనరీ 1,60,000, వెహికల్స్ 70,000, స్టాక్ 60,000, డెటార్స్ 50,000, బిల్స్ రిసీవబుల్స్ 30,000, గుడ్ విల్ 30,000. సో మనం గుడ్ విల్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం కాబట్టి గుడ్ విల్ని కన్సిడర్ చేయకూడదు. రిమైనింగ్ అసెట్స్ అన్ని కూడా మనకి ఎందుకు ఉపయోగపడతాయో ఈ రోజు క్లాస్లో చెప్తాను. సో ఓవరాల్గా బ్యాలెన్స్ షీట్ టోటల్ వచ్చి 5,70,000, 5,70,000. సో మనకి ఇక్కడ లయబిలిటీస్, అసెట్స్ కనిపిస్తున్నాయి. అదేవిధంగా అడిషనల్ ఇన్ఫర్మేషన్, అసెట్స్ రీవాల్యుయేషన్ యాజ్ ఆన్ 31st December 2009. మనకి బ్యాలెన్స్ షీట్ ఇవ్వడంతో పాటు ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఏంటి ఆ ఇన్ఫర్మేషన్ అంటే మనకి కొన్ని వాల్యూస్ రీవాల్యుయేషన్ జరిగాయి, కొన్ని ప్రాపర్టీస్, ల్యాండ్ అండ్ బిల్డింగ్స్, ప్లాంట్ అండ్ మిషనరీ, వెహికల్స్. సో మనకి ఇక్కడ చూసుకుంటే 1,70,000, 1,60,000, 70,000 ఉన్నాయి. కానీ ఇక్కడ అడిషనల్ వెహికల్స్ వాల్యూ అనేది తగ్గింది, రిమైనింగ్ అసెట్స్ వాల్యూ అనేది ఇంక్రీజ్ అవ్వడం చూస్తున్నాం మనం. అంటే ఈ తేదీన మనకి వీటిని రీవాల్యూ చేయడం జరిగింది, అంటే ఇంక్రీజెస్ డిక్రీజెస్ ఉన్నాయి అసెట్స్ వాల్యూస్లో అని దీని అర్థం. నెక్స్ట్ లాస్ట్ 3 years కంపెనీ ప్రాఫిట్స్ ఆఫ్టర్ రెడ్యూస్ ప్రొవిజన్ ఫర్ ట్యాక్స్ అండ్ డిప్రిసియేషన్ ఈజ్ 2007 60,000 rupees, 2008 70,000 rupees, 2009 80,000 rupees. సో మనకి ఇక్కడ గత 3 సంవత్సరాల లాభాలు ఆఫ్టర్ రెడ్యూస్ ప్రొవిజన్ ఫర్ ట్యాక్స్, పన్ను కోసం ఏర్పాటు చేసి అదేవిధంగా డిప్రిసియేషన్ కూడా ఏర్పాటు చేసిన తర్వాత రిమైనింగ్ ప్రాఫిట్ అనమాట. అంటే ఇవి నెట్ ప్రాఫిట్స్ అని చెప్పొచ్చు. ఆఫ్టర్ అడ్జస్ట్మెంట్స్ తర్వాత ఉన్న ప్రాఫిట్స్ కాబట్టి నెట్ ప్రాఫిట్స్ 60, 70, 80,000. ఓవరాల్గా మనకి 3 years ప్రాఫిట్స్ ఇన్ఫర్మేషన్ ఉంది. నెక్స్ట్ గుడ్ విల్ ఈజ్ పర్చేస్ ఆఫ్ 2 years సూపర్ ప్రాఫిట్స్. మనకి సూపర్ ప్రాఫిట్స్ని బేస్ చేసుకుని మనకి గుడ్ విల్ని ఫైండ్ అవుట్ చేయమని చెప్తున్నారు. రెవెన్యూ ఆన్ నెట్ అసెట్స్ అట్ ది రేట్ ఆఫ్ 10%. అంటే మనకి 10% రాబడి రావడానికి అవకాశం ఉంది సాధారణంగా. అంతకన్నా ఎక్కువగా ఏదొస్తే దాన్ని మనం సూపర్ ప్రాఫిట్ అని చెప్తాం కదా. సో ఇప్పుడు మనం సూపర్ ప్రాఫిట్ ఫైండ్ అవుట్ చేసి ఆ తర్వాత మనం
2 years పర్చేస్ ఆఫ్ ప్రాఫిట్ని బేస్గా తీసుకుని మనం గుడ్ విల్ని ఫైండ్ అవుట్ చేసుకోవాలి. కాలిక్యులేట్ గుడ్ విల్ ఆఫ్ ద కంపెనీ. సో మనకి ఇక్కడ ఉన్న టోటల్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే బ్యాలెన్స్ షీట్ ఉంది, అదేవిధంగా అసెట్స్ రీవాల్యుయేషన్ జరిగింది, అదేవిధంగా 3 years ప్రాఫిట్స్ ఉన్నాయి. సో నెక్స్ట్ మనకి ఏంటంటే నార్మల్ రేట్ ఆఫ్ రిటర్న్ ఎంత అనేది చెప్పారు. ఏ మెథడ్ ప్రకారం మనకి గుడ్ విల్ని ఫైండ్ అవుట్ చేయాలో కూడా చెప్పడం జరిగింది. సో ఈ టోటల్ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని మనం ఏం చేయాలంటే యావరేజ్ ప్రాఫిట్ ఫైండ్ అవుట్ చేయాలి, నార్మల్ ప్రాఫిట్ ఫైండ్ అవుట్ చేయాలి, అదేవిధంగా సూపర్ ప్రాఫిట్ ఫైండ్ అవుట్ చేయాలి, అండ్ ఫైనల్లీ గుడ్ విల్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఈ 3 సపోర్టెడ్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసుకున్న తర్వాత మనం ఫైనల్గా గుడ్ విల్ని ఫైండ్ అవుట్ చేస్తాం. మనకి నార్మల్ ప్రాఫిట్ రూల్ ఏంటంటే క్యాపిటల్ ఎంప్లాయిడ్ ఇంటూ నార్మల్ రేట్ ఆఫ్ రిటర్న్ బై 100. మనకి నార్మల్ రేట్ ఆఫ్ రిటర్న్ అనేది లెక్కలో ఉంది. ఓకే, మరి క్యాపిటల్ ఎంప్లాయిడ్ ఎక్కడుంది? వినియోగించిన మూలధనం ఎంత అనేది మనకి సరైన సమాచారం మనకి ప్రాబ్లంలో లేదు కాబట్టి మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి. మనం ఫైండ్ అవుట్ చేసుకోవడానికి క్యాపిటల్ ఎంప్లాయిడ్ కాలిక్యులేషన్ రూల్ ఏంటంటే టోటల్ అసెట్స్ మైనస్ టోటల్ కరెంట్ లయబిలిటీస్. సో అందుకే మనకి ఇక్కడ ఈ బ్యాలెన్స్ షీట్ అనేది ఉపయోగపడుతుంది. ఇక్కడున్న అసెట్స్ని లయబిలిటీస్ని బేస్గా చేసుకుని క్యాపిటల్ ఎంప్లాయిడ్ని ఫైండ్ అవుట్ చేయడం ఎలా అనేది ఫస్ట్ మనం చూద్దాం. సొల్యూషన్లో ఫస్ట్ మనం ఫైండ్ అవుట్ చేసుకోవాల్సింది కాలిక్యులేషన్ ఆఫ్ క్యాపిటల్ ఎంప్లాయిడ్, వినియోగించిన మూలధనం లెక్కింపు. దీనికి మనకి రూల్ ఏంటంటే క్యాపిటల్ ఎంప్లాయిడ్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ అసెట్స్ మైనస్ లయబిలిటీస్. లయబిలిటీస్ మీన్స్ కరెంట్ లయబిలిటీస్. మనం బ్యాలెన్స్ షీట్ గురించి చెప్పుకున్నప్పుడు లాంగ్ టర్మ్ లయబిలిటీస్ డిస్ప్లే అయ్యి అదేవిధంగా కరెంట్ లయబిలిటీస్ కూడా ఉన్నాయి కదా అక్కడ. కానీ మనం ఇక్కడ క్యాపిటల్ ఎంప్లాయిడ్ కోసం కరెంట్ లయబిలిటీస్ మాత్రం తీసుకుంటాం. సో ఇప్పుడు కాలిక్యులేషన్ చూద్దాం. అసెట్స్, ల్యాండ్ అండ్ బిల్డింగ్స్ 2 lakhs. అడ్జస్ట్మెంట్లో మనకి రీవాల్యుయేషన్ అని జరిగిందని చెప్పారు కాబట్టి ఆ వాల్యూని తీసుకుంటాము. ప్లాంట్ అండ్ మిషనరీ, యాక్చువల్గా ప్లాంట్ అండ్ మిషనరీ 1,60,000 ఉంది, కానీ రీవాల్యుయేషన్లో 1,50,000 అంటే 10,000 రెడ్యూస్ అయింది. అదేవిధంగా ల్యాండ్ అండ్ బిల్డింగ్స్ మనకి బ్యాలెన్స్ షీట్లో 1,70,000 ఉంది, కానీ రీవాల్యుయేషన్ 2 lakhs అంటున్నారు, అంటే ఇంక్రీజ్ అయింది. ఈ ప్రాపర్టీ వాల్యూ ఇంక్రీజ్ అయింది, ఈ ప్రాపర్టీ వాల్యూ తగ్గింది. నెక్స్ట్ వెహికల్స్. వెహికల్స్ మనకి బ్యాలెన్స్ షీట్లో 70,000 ఉంది, కానీ మనం ఇక్కడ రీవాల్యుయేషన్ ప్రకారం 60,000 అంటే ఇది కూడా రెడ్యూస్ అయింది. నెక్స్ట్ స్టాక్ 60,000. నెక్స్ట్ డెటార్స్ 50,000. నెక్స్ట్ బిల్స్ రిసీవబుల్స్ 30,000 రూపీస్. సో ఓవరాల్గా ప్రాపర్టీస్ అన్నిటినీ కూడా మనం యాడ్ చేసుకుని టోటల్ ప్రాపర్టీస్ వాల్యూ 5,50,000 రూపీస్. సో మనం టోటల్ అసెట్స్ ఎంత అనేది ఫైండ్ అవుట్ చేసాం. 5,50,000 మైనస్ లయబిలిటీస్. లయబిలిటీస్ అంటే కరెంట్ లయబిలిటీస్ తీసుకోవాలి, లెస్ కరెంట్ లయబిలిటీస్. క్రెడిటార్స్ ఇన్నర్గా వేస్తున్నాను 1,30,000. బిల్స్ పేయబుల్స్ 40,000.
bank loan 50,000, provision for tax 30,000. సో ఇవి టోటల్ లయబిలిటీస్, కరెంట్ లయబిలిటీస్ ఎంత అంటే 2,50,000. సో టోటల్ అసెట్స్ 5,50,000, టోటల్ కరెంట్ లయబిలిటీస్ 2,50,000, తీసేస్తే 3 lakhs క్యాపిటల్ ఎంప్లాయిడ్. సో మనకి ల్యాండ్ అండ్ బిల్డింగ్స్ వాల్యూ రీవాల్యుయేషన్ జరిగింది, ప్లాంట్ అండ్ మిషనరీ రీవాల్యుయేషన్ జరిగింది, 60,000 వెహికల్స్ కూడా రీవాల్యుయేషన్. ఈ 3 రీవాల్యుయేషన్ వాల్యూస్ తీసుకుంటాం. ఈ రిమైనింగ్ 3 ప్రాపర్టీస్ బ్యాలెన్స్ షీట్లో ఉన్నట్టుగానే తీసుకుంటాం. సో ఓవరాల్గా అసెట్స్ వాల్యూ 5,50,000. సో దాంట్లోంచి మనం కరెంట్ లయబిలిటీస్ మైనస్ చేస్తే కనుక వచ్చిన క్యాపిటల్ ఎంప్లాయిడ్ 3 lakhs రూపీస్. సో మనం నెక్స్ట్ ఏం చేయాలంటే సెకండ్ వన్, యావరేజ్ ప్రాఫిట్ కాలిక్యులేషన్. మనం నెక్స్ట్ కాలిక్యులేట్ చేసుకోవాల్సింది యావరేజ్ ప్రాఫిట్. యావరేజ్ ప్రాఫిట్ కోసం మనం ఏం చేయాలంటే ప్రాఫిట్స్ తీసుకోవాలి. మనకి సమ్లో 3 years ప్రాఫిట్స్ ఇచ్చారు. 2007 60,000, 2008 70,000, 2009 80,000. మనకి ఇక్కడ 2007లో 60,000, నెక్స్ట్ 70, నెక్స్ట్ 80 వేరియేషన్ ఉందన్నమాట. ఒక్కొక్క ఇయర్ ఇంక్రీజ్ అవుతూ వచ్చింది. కానీ మనం ఇప్పుడు యావరేజ్ తీసుకోవాలి. దీని టోటల్ వచ్చి 2,10,000. ఇది టోటల్ ప్రాఫిట్. ఇప్పుడు మన యావరేజ్ ప్రాఫిట్ రూల్ ఏంటంటే, మీకు తెలియడం కోసం రెడ్ కలర్ పెన్ యూజ్ చేసి ప్రిన్సిపల్ అప్లై చేస్తున్నాను. యావరేజ్ ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ ప్రాఫిట్ బై టోటల్ నెంబర్ ఆఫ్ ఇయర్స్. ఓకే, ఇది మన రూలు. సో మనం ఫైండ్ అవుట్ చేసుకోవాల్సిన యావరేజ్ ప్రాఫిట్ కోసం మనకున్న ప్రిన్సిపల్ ఏంటంటే టోటల్ ప్రాఫిట్ బై టోటల్ నెంబర్ ఆఫ్ ఇయర్స్. సో ఇక్కడ వాల్యూస్ వేస్తున్నాను. టోటల్ ప్రాఫిట్ వచ్చి 2,10,000. టోటల్ నెంబర్ ఆఫ్ ఇయర్స్ అంటే మనకి ఇక్కడ 3 years ప్రాఫిట్ ఇచ్చారు కాబట్టి 1 2 3. టోటల్ నెంబర్ ఆఫ్ ఇయర్స్ అంటే 3. అంటే యావరేజ్ ప్రాఫిట్ వచ్చి 70,000 రూపీస్. ఓకే, ఇప్పుడు మనం నెక్స్ట్ ఫైండ్ అవుట్ చేసుకోవాల్సింది నార్మల్ ప్రాఫిట్. కాలిక్యులేషన్ ఆఫ్ నార్మల్ ప్రాఫిట్. ఇది థర్డ్ సపోర్టెడ్ వాల్యూ. సో కాలిక్యులేషన్ నార్మల్ ప్రాఫిట్ రూల్ మళ్ళీ రెడ్ కలర్ పెన్ యూస్ చేసి వేస్తున్నాను. నార్మల్ ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎంప్లాయిడ్ వినియోగించిన మూలధనం ఇంటూ NRR/100. సో మనకి నార్మల్ ప్రాఫిట్ ఫైండ్ అవుట్ చేయడం కోసం కావాల్సింది ఏంటంటే క్యాపిటల్ ఎంప్లాయిడ్. సో దానికోసమే మనం ఈ టోటల్ అసెట్స్ మైనస్ లయబిలిటీస్ అని చెప్పి క్యాపిటల్ ఎంప్లాయిడ్ని ఫైండ్ అవుట్ చేసుకున్నాం. ఇది మనకి డైరెక్ట్గా లెక్కలో ఇచ్చి ఉంటే కనుక మనకి అసెట్స్ లయబిలిటీస్ ఈ వర్కింగ్ నోట్స్ అంతా అవసరం లేదు. డైరెక్ట్గా ఈ రూల్స్ అన్నీ వేసేసుకుని చాలా సింపుల్గా ఫైండ్ అవుట్ చేసేస్తాం. ఇక్కడ క్యాపిటల్ ఎంప్లాయిడ్ మనం ఫైండ్ అవుట్ చేసుకున్న వాల్యూ 3 lakhs ఇంటూ NRR మీన్స్ మనకి సమ్లో ఇచ్చారు 10% అని. సో నార్మల్ ప్రాఫిట్ వచ్చి 30,000 రూపీస్. యావరేజ్ ప్రాఫిట్ 70,000 రూపీస్, నార్మల్ ప్రాఫిట్ 30,000 రూపీస్. మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేసుకోవాల్సింది సూపర్ ప్రాఫిట్.
calculation of super profit. So and again I used red color pen per principle. Super profit is equal to average profit minus normal profit. Average profit means 70,000. Normal profit means 30,000, which equal to 40,000 అనేది super profit. ఓకే, సో మీకు అర్థమై ఉంటుంది. మనం ఇక్కడ సూపర్ ప్రాఫిట్ని ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి ఇక్కడ గుడ్ విల్ని సూపర్ ప్రాఫిట్ మెథడ్ ప్రకారమే కాలిక్యులేట్ చేయమని చెప్పారు. సూపర్ ప్రాఫిట్ ఫైండ్ అవుట్ చేసుకోవాలంటే మనకు కావాల్సింది యావరేజ్ ప్రాఫిట్. సో ఆల్రెడీ మనం ఉన్న ప్రాఫిట్స్ని బేస్గా తీసుకుని యావరేజ్ ప్రాఫిట్ని ఫైండ్ అవుట్ చేసాం. నెక్స్ట్ నార్మల్ ప్రాఫిట్ ఫైండ్ అవుట్ చేయాలంటే క్యాపిటల్ ఎంప్లాయిడ్ కావాలి, ఎన్ఆర్ఆర్ కావాలి, 100 అనేది వేసుకుంటాం. ఎన్ఆర్ఆర్ మనకు ఆల్రెడీ సమ్లో ఇచ్చారు కాబట్టి, క్యాపిటల్ ఎంప్లాయిడ్ అనేది మనకి ఇన్ఫర్మేషన్ లేదు కాబట్టి దానికోసం మనం క్యాపిటల్ ఎంప్లాయిడ్ని ఫైండ్ అవుట్ చేసాం. సో ఈ విధంగా ఒక ప్రిన్సిపల్ని అప్లై చేసుకోవాలంటే దానికి కావాల్సిన సపోర్టెడ్ వాల్యూస్ అన్నిటిని మనం ముందు ఫైండ్ అవుట్ చేసుకోవాలి. సో ఓవరాల్గా మనకి ఈ సూపర్ ప్రాఫిట్ కోసం కావాల్సిన అన్నీ ముందుగా ఫైండ్ అవుట్ చేసి ఆ రూల్స్ని అప్లై చేసాం. ఇక్కడ ప్రిన్సిపల్స్ అన్నీ కూడా మీకు చాలా నీట్గా రెడ్ కలర్లో నోట్ చేస్తున్నాను తెలియడం కోసం. వాల్యూస్ని బ్లూ కలర్ పెన్లో వేస్తున్నాను. అంటే ఈ ప్రిన్సిపల్స్కి సరిపడా ఇన్ఫర్మేషన్ ఉందా లేదా మీరు చెక్ చేసుకోవాలి. సపోజ్ యావరేజ్ ప్రాఫిట్, టోటల్ ప్రాఫిట్ అనేది ఉంది. 3 సంవత్సరాల మొత్తం లాభం కలిపితే టోటల్ ప్రాఫిట్. టోటల్ నెంబర్ ఆఫ్ ఇయర్స్ అంటే మనకి ఎన్ని సంవత్సరాలు అయితే ఇచ్చారో అన్ని సంవత్సరాలని తీసుకుంటాం, 3. సో ఇక్కడికి ఇది క్లియర్. నెక్స్ట్ మనం నార్మల్ ప్రాఫిట్ ఫైండ్ అవుట్ చేసుకోవాలంటే మనం అప్లై చేసుకోవాల్సిన రూల్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ ఇంటూ ఎన్ఆర్ఆర్ బై 100. ఎన్ఆర్ఆర్ మనకి ప్రాబ్లంలో ఉంది కానీ క్యాపిటల్ ఎంప్లాయిడ్ లేదు కాబట్టి దానికి ఉన్న రూల్ ఏంటంటే టోటల్ అసెట్స్ మైనస్ టోటల్ కరెంట్ లయబిలిటీస్. సో అసెట్స్లోంచి లయబిలిటీస్ తీసేసాము. మనకి ఓవరాల్గా క్యాపిటల్ ఎంప్లాయిడ్ వచ్చి 3 lakhs వచ్చింది. అది ఇక్కడ వేసుకుంటున్నాం. 3 lakhs ఇంటూ 10/100 అంటే నార్మల్ ప్రాఫిట్ వచ్చి 30,000. ఈ 2 వాల్యూస్ ఉంటే మనం ఏం ఫైండ్ అవుట్ చేయగలం? సూపర్ ప్రాఫిట్ ఫైండ్ అవుట్ చేయగలం. యావరేజ్ ప్రాఫిట్లోంచి నార్మల్ ప్రాఫిట్ని రెడ్యూస్ చేస్తే కనుక సూపర్ ప్రాఫిట్. సూపర్ ప్రాఫిట్ మీన్స్ మోర్ దాన్ ఎక్స్పెక్టెడ్ ప్రాఫిట్స్. అంటే ఎక్స్పెక్టెడ్ 30,000, వాళ్ళకి ఖచ్చితంగా 30,000 రూపాయలు లాభం రావడానికి అవకాశం ఉంది. అంతకన్నా ఎక్కువ వచ్చిందంటే గుడ్ విల్ అడ్వాంటేజ్ అయ్యింది ఆ సంస్థకని అర్థం. ఎంత ఎక్కువ వచ్చింది? 40,000. వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఎక్కువ వచ్చింది. దీన్నే మనం సూపర్ ప్రాఫిట్ అని పిలుస్తాం. ఇప్పుడు మనకి గుడ్ విల్ కోసం ఏం చెప్పారు అంటే, మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను. గుడ్ విల్ ఈజ్ పర్చేజ్ 2 years సూపర్ ప్రాఫిట్స్. 2 సంవత్సరాల అదనపు లాభాలని గుడ్ విల్గా తీసుకోమని చెప్తున్నారు. మనం ఆల్రెడీ సూపర్ ప్రాఫిట్ ఫైండ్ అవుట్ చేసేసాం. సో ఇప్పుడు మల్టిప్లై చేసుకుంటే సింపుల్గా మనకి ఫైనల్ గుడ్ విల్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసిన వాళ్ళం అవుతాం. సో ఫైనల్ calculation of goodwill. Goodwill is equal to super profit into purchase years. సూపర్ ప్రాఫిట్ వచ్చి 40,000. పర్చేజ్ ఇయర్స్ 2 years తీసుకోమన్నారు మనల్ని, అంటే 80,000 రూపీస్ గుడ్ విల్. దేర్ ఫోర్ ఫైనల్ వాల్యూ అనమాట మనది. గుడ్ విల్ ఈజ్ ఈక్వల్ టు 80,000. సో ప్రాబ్లం సాల్వ్డ్. సో మనకి కావాల్సిన ఫైనల్
అవుట్పుట్ అనేది వచ్చేసింది. సో అర్థమైంది కదా, మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఎలా ఉంది, మనల్ని ఏ మెథడ్ ప్రకారం కాలిక్యులేట్ చేయమన్నారు. మనల్ని కాలిక్యులేట్ చేయమని చెప్పిన మెథడ్ ప్రకారం మనకి టోటల్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ప్రాబ్లంలో ఉందా మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలా అని చెక్ చేసుకుని మనం ఈ విధంగా అన్ని ఆర్డర్లో నీట్గా చేసుకుంటూ రావాలి. సో మనం ఫస్ట్ ఫైండ్ అవుట్ చేసుకోవాల్సింది నార్మల్ క్యాపిటల్ ఎంప్లాయిడ్. మనకి క్యాపిటల్ ఎంప్లాయిడ్ అనేది లెక్కలో లేదు కాబట్టి మనం ముందు నార్మల్గా టోటల్ అసెట్స్లోంచి లయబిలిటీస్ తీసేసి క్యాపిటల్ ఎంప్లాయిడ్ని ఫైండ్ అవుట్ చేసుకున్నాం. తర్వాత మనకి కావాల్సింది యావరేజ్ ప్రాఫిట్. యావరేజ్ ప్రాఫిట్ ప్రకారం మనకి టోటల్ ప్రాఫిట్ కావాలి, టోటల్ నెంబర్ ఆఫ్ ఇయర్స్ కావాలి. సో ఇదంతా సమాచారం మనకి లెక్కలోనే ఉంది కాబట్టి డైరెక్ట్ రూల్ అప్లై చేసేసుకున్నాం. నెక్స్ట్ కాలిక్యులేషన్ ఆఫ్ నార్మల్ ప్రాఫిట్. నార్మల్ ప్రాఫిట్ ప్రకారం మనకి క్యాపిటల్ ఎంప్లాయిడ్ ఇంటూ ఎన్ఆర్ఆర్ బై 100 వేసుకోవాలి. ఎన్ఆర్ఆర్ మనకి లెక్కలో చెప్పారు కానీ క్యాపిటల్ ఎంప్లాయిడ్ లేదు కాబట్టి మనం ఫైండ్ అవుట్ చేసుకున్నాం. నెక్స్ట్ ఈ రెండు ఫైండ్ అవుట్ చేసినప్పుడు మనం సూపర్ ప్రాఫిట్ని ఫైండ్ అవుట్ చేయడం ఈజీ అయిపోతుంది. యావరేజ్ ప్రాఫిట్ మైనస్ నార్మల్ ప్రాఫిట్. యావరేజ్ ప్రాఫిట్ వచ్చి 70,000, నార్మల్ ప్రాఫిట్ 30,000. ఎక్స్పెక్టెడ్ మోర్ దెన్ ప్రాఫిట్ 40,000. దట్ మీన్స్ సూపర్ ప్రాఫిట్. కాలిక్యులేషన్ ఆఫ్ గుడ్ విల్. ఈ గుడ్ విల్ని ఫైండ్ అవుట్ చేయడం కోసం మనం ఈ వాల్యూస్ అన్నీ ఫైండ్ అవుట్ చేసుకున్నాం చూడండి. అండ్ కాబట్టి మనకి ఏంటంటే లెక్కలో ఈ గుడ్ విల్ని కాలిక్యులేట్ చేయడం కోసం ఎంత సమాచారం మనకి అవైలబుల్గా ఉంది, అంటే సపోర్టెడ్ వాల్యూస్ ఏమైనా లేవా, వాటిని మనం ఎలా ఫైండ్ అవుట్ చేసుకోవాలి, ఈ రూల్స్ అన్నీ మనకి తెలుసుకుని ఉండాలి. ఈ ప్రిన్సిపల్స్ కరెక్ట్గా అప్లై చేస్తేనే మనం వాల్యూస్ని చాలా కరెక్ట్గా ఫైండ్ అవుట్ చేయగలుగుతాం. ఆ ప్రిన్సిపల్స్ అన్నీ కూడా మీకు నీట్గా రెడ్ కలర్లో చూపించడం జరిగింది. సో మీకు ఇప్పుడు వేరియేషన్ అర్థమై ఉంటుంది. లాస్ట్ క్లాస్లో మనకి ఇన్ఫర్మేషన్ అంతా కూడా అవైలబుల్గా ఉండడం వల్ల డైరెక్ట్ ప్రిన్సిపల్స్ అప్లై చేసుకుంటూ వేసుకున్నాం. సో కాలిక్యులేషన్స్ అంటూ మనం ఏం అక్కడ చేయాల్సిన అవసరం లేదు. కానీ ఇక్కడ ఈరోజు సమ్లో బ్యాలెన్స్ షీట్ ఎందుకు తీసుకున్నాము అంటే బ్యాలెన్స్ షీట్లో అసెట్స్ లయబిలిటీస్ మనకి ఎందుకు ఉపయోగపడ్డాయి అంటే క్యాపిటల్ ఎంప్లాయిడ్ని కాలిక్యులేట్ చేసుకోవడం కోసం ఉపయోగపడడం జరిగింది. క్యాపిటల్ ఎంప్లాయిడ్ కాలిక్యులేట్ చేయడానికి మనకున్న రూల్ ఏంటంటే టోటల్ అసెట్స్ మైనస్ టోటల్ కరెంట్ లయబిలిటీస్. సో అసెట్స్కి మళ్ళీ మనకి ఇక్కడ ఎక్స్ట్రాగా అడ్జస్ట్మెంట్స్ కూడా ఉన్నాయి. ఒకవేళ బ్యాలెన్స్ షీట్ ఇచ్చి ఎటువంటి రీవాల్యుయేషన్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ లేకపోతే బ్యాలెన్స్ షీట్లో ఏ విధమైన బ్యాలెన్సెస్ అయితే కనిపిస్తున్నాయో అవే బ్యాలెన్సెస్ డైరెక్ట్గా తీసుకోవచ్చు. అంటే మనకున్న ఇన్ఫర్మేషన్ బట్టి మనం మెథడ్స్ కానీ లేదంటే వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేసుకోవడంలో కానీ చేంజెస్ అనేవి ఉంటాయి. వీటిని చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకుంటే